శ్రీ గురుభ్యో నమః. పెద్దలు, పూజ్యులు అందరికీ నమస్కారాలు. మీరు చూశారు, పెద్దలు చిన్నతాత గారి స్వరూపంగా మనకు రామకోటి రెడ్డి గారు వచ్చారు, అతనికి నమస్కారాలు. అమ్మ స్వరూపంలో నేను నిన్నటి రోజు జిల్లెలు కూడా అమ్మని చూసినంతసేపు ఈవిడే కాపొచ్చారు. నాకు అక్కడ చాలా ఆశ్చర్యం వేసింది, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ తత్వము, ప్రేమమయ తత్వము, మాతృమూర్తి తత్వము అన్నీ మీరు చూడవచ్చు. అంత పెద్ద ఆవిడ మీ స్కూలు, మీ పిల్లలు అంటే ఎంత ఆనందపడతారు చూస్తుంటే. సంపూర్ణంగా నిజమైనటువంటి ఆనందానికి నిర్వచనం అంటే ఈ సమయాల్లో చూడాలను ఎంత ఆనందంగా ఉంటున్నారు. ఇది ఈరోజు ఇలా మనమందరూ ఇలా కలవడమే మహా భాగ్యం. బాగా తెలుసుకోండి అందరూ. చిన్నపిల్లలు ఉదయం నుంచి నేను చూస్తున్నాను, బయట అక్కడికి వచ్చి రోడ్డులో అంతా పూలు జల్లి ఒక పుష్ప పాన్పులాగా మీరు చేసి ఇక్కడి వరకు పిలుచుకొని వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అత్యంత భక్తితో శ్రద్ధతో పురుష సూక్తం అనేటువంటి మంత్రము, శ్రీ సూక్తం అనే మంత్రం చెప్తుంటే కొంతమంది పిల్లలంతా తదేక దృష్టితో అలా కళ్ళల్లో చూస్తూ నిలబడ్డారు. అక్కడ ఎవరో నిలబడ్డారు, 9 మంది ఆడపిల్లలు, 9 మంది మగ పిల్లలు నిలబడ్డారు, చూశాను నేను. సో మీరు కనబరిచినటువంటి ఒక ఆసక్తి ఉంది కదా, అది మీ కళ్ళలో బాగా కనబడింది నాకు. ప్రతి ఒక్క విద్యార్థికి ఉండాల్సిన లక్షణం అదే. ఒక పెద్దలు మాట్లాడేటప్పుడు, ఒక పెద్దలు ఏదైనా విషయం చెప్తున్నప్పుడు, ఏదైనా ఒక మంచి విషయం జరుగుతున్నప్పుడు మన పక్క పిల్లవాడితో, ఎదురు పిల్లతో మాట్లాడకుండా వారినే గమనించేది ఒక ముఖ్యమైనటువంటి విద్యార్థి లక్షణం. అది చూసి చాలా సంతోషం వేస్తుంది. అలాగే వీళ్ళ తరగతికి వెళ్ళాం. ఈ అమ్మాయి చక్కగా చెప్పింది, ఎలా వాటర్ ప్యూరిఫై చేస్తారు, ఎందుకు చేస్తారు, దాన్ని ఎలా వాడతారు, చాలా చక్కగా వివరించింది. అలాగే ఇంకొక 2 పిల్లలను కూడా అడిగాను, వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరు అదే అయింది. తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పిల్లలంతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే డ్యాన్సు, డ్రామా రూపంగా, పద్య రూపంగా, పాటల రూపంగా చెప్పారు. చాలా సంతోషం. అలాగే ఒక డ్రామా, చాలా చక్కటి డ్రామా, 2 డ్రామాలు చూశాను. కొత్త రామకోటయ్య గారు తాతగారు రచించినటువంటి సావిత్రి ఒక ఘట్టము చేశారు. ఎంత బాగుంది, మీరు ఉన్నారు ఇక్కడ పిల్లలు, సావిత్రి గురించి చేశారు, చాలా చక్కగా చేశారు. ఇప్పుడు ఒక అరణ్యంలో, ఒక వనంలో ఎలా ఒక మృగము కానీ, ఒక పక్షి కానీ తన స్వరూపం ఏమి అని అన్నిటికీ చూపించుకుంది. నెమలి రూపం, కుందేలు, అలా అన్నీ ఒక్కొక్కటి వచ్చి నేనది అంటే ఏనుగు చాలా బలవంతమైనటువంటిది, అన్నిటికన్నా బలమైనటువంటి ఏనుగు. ఆ ఏనుగు బాధపడుతుంది, అందరికీ ఇంత అందంగా ఉన్నాయి కదా, నేను చేయలేదు అని. అప్పుడు ఒక వనదేవత, ఆ పేరులో ఉంటుంది, దేవత అంటే వనదేవత వచ్చి చెప్తుంది, అందరికీ ఒక్కొక్కటి ఒక మంచి గుణం ఉంటుంది, ఒక్కొక్కరికి అందంగా ఉంటుంది, అలాగే అందరూ కలిసికట్టుగా ఆనందంగా ఉండాలనే చెప్తుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఆనందంగా సంతోషంగా అందరూ డ్యాన్స్ చేశారు. అనగా దాని చుట్టూ డ్యాన్స్, అది కూడా చూసి చాలా ఆనందం వేసింది. ఈరోజు అమ్మగారు చెప్పినట్టు రామకోటి రెడ్డి గారు రావడం చాలా సంతోషం. అలాగే మన విజయవాడ కేంద్రం నుంచి, బాపట్ల కేంద్రం నుంచి పెద్దలు వచ్చారు. నిన్నటి రోజు నరసరావుపేటలో సాయంకాలం నేను ప్రార్థన మరియు ప్రవచనం చేసినప్పుడు మన మల్లికార్జునరావు గారు అతను కూడా వచ్చారు. చాలా సంతోషం వేసింది. సో ఇలాంటి కార్యక్రమాలు ఏం చేయాలంటే పిల్లలంతా అత్యంతమైనటువంటి భక్తి మరియు శ్రద్ధ కనబరచాలి. ఏదే కానీ ఇప్పుడు ఇంకో 1 గంట, 2 గంటలు లేదా 3 గంటలు అయితే మేము వెళ్ళిపోతాం కదా, మీరే ఇక్కడ ఉంటారు కదా. ఆ ఉన్న 2 గంటలు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం అంటే తెలుసు అందరికీ, దాన్ని బాగా ఉపయోగించుకోవాలి. పెద్దలు మాట్లాడేటప్పుడు మనం అత్యంత భక్తితో శ్రద్ధతో వింటే పెద్దలు చెప్పేటువంటి విషయాలు వారి అందరికీ అనుభవపూర్వకమైనటువంటి విషయాలు చెప్తారు. ఇప్పుడు నేను ఏదైనా పిల్లలు మీరు ఇలా ఉండాలంటే నేను అలా ఉన్నాను. అబ్బాయి అట్ట తెచ్చాడు, నేను చెప్పాను అట్ట ఇలా తిప్పి పెట్టమన్నాను, వాడు మళ్ళీ మూసిపెట్టాడు, ఇలా తిప్పు, ఇక్కడ నేను చేశాను ఆ పని. ఇక్కడ ఎవరున్నారు అట్ట మీద? ఒక సింహము, ఒక దుర్యోధన ఉన్నాడు కదా, 2 కదా. అంటే రారాజు బొమ్మలు వేసుకున్నాడు వాడు. మనం కూడా ఉండాలి, రారాజులాగే ఉండాలి, సింహంలాగే ఉండాలి. మనం 2 వేశారు. మేమేం చేసేవాళ్ళు అంటే దేవుళ్ళు బొమ్మలు ఎత్తుకొని ఇచ్చాము. పరీక్షల ముందు
దేవుడు బొమ్మ కృష్ణుడు, రాముడు, శివుడు పెట్టుకుని వెళ్ళాము క్లాస్కి. మేము వెళ్ళాము, మేము కూడా మీలాగే కూర్చున్న వాళ్ళే. ఒకే రోజు వచ్చి ఇక్కడ కూర్చోలేదు మేము. నేను కూడా చిన్న పల్లెలో ఉరవకొండ అని ఒక చిన్న ఊర్లో చదివాను నేను. మాకు మీరు ఎంత అదృష్టం అంటే మీకు బిల్డింగ్ ఉంది. మాకు పరీక్షలు రాయాలంటే బిల్డింగ్లు ఉండేది కాదు, బయట చెట్ల కింద కూర్చొని పరీక్షలు రాసేవాళ్ళం. ప్రతిసారి అనుకోండి వాన వస్తే ఎంత బాగుంటుందని. ఎందుకు చెప్పండి? సెలవు ఇస్తే ఇంటికి పరిగెత్తిపోవచ్చని మనకు వాన వస్తే బాగుంటుంది అనుకున్నాడు. పరీక్ష పెట్టినప్పుడంతా వాన వస్తే బాగుంటుందని. వానదేవుడు కరుణిస్తాడా? లేదు అని ఇంకా బాగా ఎండ కాసేవాడు. పరీక్షలు నోరు మూసుకొని రాసేవాళ్ళం. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలందరూ ఒకటే, మీరైనా ఒకటే, మేమైనా ఒకటే. ఆ వయసులో మేము అలాగే ఉన్నవాళ్ళం, అందరూ అలాగే ఉన్నవాడు. ఏం భేదం లేదు. చిన్నపిల్లలు అంటే అల్లరి చేస్తారు, ఎందుకంటే అప్పుడే చేయాలి. ఈ వయసులో చేస్తే కొడతారు. సో మీ వయసులో అల్లరి చేయాలి. అల్లరితో పాటు పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకుంటూ గురువులు చెప్పింది బాగా వినాలి. మంచి విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఈరోజు ఆ క్లాస్లో ఎక్స్పెరిమెంట్ చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. ఎంత సంతోషమైందో అంత సంతోషం. అది ఎక్స్పెరిమెంట్గా మాత్రమే చూపించడం కాదు, అది మీ మనసులో బాగా ఆకళింపు చేసుకొని ఆ నీరు అంటే ఎంత పవిత్రమైనది, దాన్ని ఎలా చూడాలి, దాన్ని ఎలా వాడాలి, దుర్వినియోగం అంటే వేస్ట్ చేయకూడదు నీళ్లు అనేది కూడా తెలుసుకోండి. అంటే నీళ్లు మలినమైన ఏదైనా ఎక్కడి నుంచి తెచ్చినా దాన్ని ఎలా శుద్ధీకరించాలి అనేటువంటిది అమ్మ ఎక్స్పెరిమెంట్ చెప్పింది. అలాగే చెట్ల గురించి చెప్పారు. అంటే ఫోటోసింథసిస్ అని చెప్పారు పెద్దవాళ్ళు. ఎవరు ఆ క్లాస్ వాళ్ళు? అయిదా ఫోటోసింథసిస్, ఆ అమ్మాయి ఉంది. ఫోటోసింథసిస్ అని చెప్పారు. ఫోటోసింథసిస్ ఎందుకు ముఖ్యమంటే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఇక్కడ మా బోర్డు వాళ్ళు వచ్చినప్పుడు చూపించడానికి మాత్రం కాదు, మీ జీవితంలో నేర్చుకోవాలి. ఫోటోసింథసిస్ అనేది జరిగితే కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసుకొని ఆక్సిజన్ అనేది ఆ చెట్టు ఇస్తే మనం ఆనందంగా ఈరోజు జీవించగలుగుతున్నాము. ఈరోజు మనకంతా ఈ ప్రాణము, ప్రాణశక్తి హాయిగా ఉంది అంటే ఆక్సిజన్నే కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కాదు. కార్బన్ డైఆక్సైడ్ వస్తే చనిపోతాం. మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఆ గాలి చెట్టు పీల్చుకొని దాన్ని శుద్ధీకరించి ఆక్సిజన్ రూపంలో మనకు అందిస్తుంది. మరి ఇప్పుడు మనకు దేవత ఎవరు చెప్పండి? చెట్టు దేవత, ఆక్సిజన్ దేవత, అవును కదా? అవే దేవతా స్వరూపాలు. కాబట్టి మన చెట్లను పెంచాలన్నా చెట్లను కొట్టాలన్నా? అది ఒక బాధ్యత, అది నేర్చుకోవాల్సింది. వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ దాన్ని ఏం నేర్చుకోవాలంటే చెట్లు పెంచాలి. సో ఒక చెట్టు పెంచడం అంటే ఒక విత్తనం వేయడం అనే కాదు, ఆ విత్తనం వేసినాక నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే అయిపోయిందా మొక్క వస్తుంది. అప్పుడు ఒక ఆవు ఒక ఎద్దు వచ్చి తినేస్తుంది కదా, దానికి కంచె కట్టాలి. ఆ చక్కగా ఆ చెట్టు పెరిగేంత వరకు దాన్ని సంరక్షిస్తే ఒక లెవెల్ అంటారు కదా, ఒక స్థితికి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకేం చేసే పని లేదు, తానది చూసుకోండి. అలాగే చిన్న విద్యార్థులంతా వేసినటువంటి చిన్న మొక్క, మీరంతా ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, బేబీ అలాంతా వచ్చిన వాళ్ళే. మీరంతా 4, 5, 6 తరగతులు, 4, 5 తరగతులు అనుకుంటా మీరు. అంటే ఇంకా లేదు 5, 4, 3, 4 తరగతి వాళ్ళు మీరు. అంటే మీరు ఒక లెవెల్కి వచ్చిన వాళ్ళే కదా మీరంతా. అంటే చిన్న మొక్క నుంచి ఒక చిన్న పెరిగేశారు మీరు, అప్పుడే ఒక లెవెల్కి వచ్చేసారు. కాబట్టి మీరు చాలా బాధ్యతగా ఉండాలి. అంటే చక్కటి విషయాలు నేర్చుకోవాలి. క్లాసులో గురువు చెప్పేటప్పుడు చాలా తదేక దీక్షతో, దీక్ష అంటే ఒక టీచర్ చెప్తుంటే టీచర్నే చూస్తూ ఆవిడ ఏం చెప్తుంది అని మనసులో నెమరు వేసుకుంటూ పాఠాలు వినాలి, అప్పుడు వస్తుంది. లేదా మీరు పక్క పిల్ల జడ లాగేది, వీడిని షర్ట్ లాగేది, వాడిని పిన్నుతో కూర్చేది, మీరు ఇలా చేశారనుకోండి, టీచర్ ఏం చెప్పేదో మీకు జ్ఞాపకం ఉండదు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవాలి, 2 సార్లు చదవాలి, 3 సార్లు చదవాలి. మీరు ఇక్కడ బాగా విన్నారనుకోండి, ఉపాధ్యాయురాలు చెప్పినప్పుడు తదేక దృష్టి అంటారు. తదేక దృష్టి అంటే ఒకటే దృష్టి, మేడం ఏం చెప్తున్నారు, టీచర్ ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్పేటప్పుడే మనసులో నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇలా చెప్పారు, ఇలా చెప్పారు. ఆ రోజు సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాఠాలన్నీ చదవాలి. అది ఒక నిజమైనటువంటి విద్యార్థి అంటే. మిమ్మల్ని అంతా విద్యార్థులు అంటారు, ఏమంటారు? విద్యార్థులు అంటారు కదా. ఏం విద్యార్థులు ఎందుకు పిలుస్తారు మిమ్మల్ని? ఎవరికైనా తెలుసా? విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు, అంటే
విద్య కావాలి అని కోరుకునే వాళ్ళని విద్యార్థులు అంటారు. మీరంతా విద్య కావాలంటున్నారా వద్దంటున్నారా? కావాలన్నారు కదా. మళ్ళీ మిమ్మల్ని అందరూ విద్యార్థి అని పిలుచుకోవాలంటే మీరేం చేయాలి? విద్యను అభ్యసించాలి, నేర్చుకోవాలి. మళ్ళీ పాఠశాలకి ఎందుకు వస్తాం మనము? చదువుకోవడానికి వస్తాం. మళ్ళీ పాఠశాలకు చదువుకొని వచ్చినప్పుడు చదువుకోవాలన్నా పక్క పిల్లవాడితో కొట్లాడడం, పోట్లాడడం, అరవడం, కరవడం అవన్నీ చేసేది ఏది బాగుంటుంది చెప్పండి? చదువుకోవాలా. మనం ఎంతసేపు ఉంటాం స్కూల్లో? 5 గంటలా, 6 గంటలా, 4 అవర్సా? 4 అవర్స్ ఉంటారు. మరి 4 గంటలు, రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 అవర్స్ ఉంటుంది. 24 అవర్స్లో ఎంతసేపు ఉంటారు స్కూల్లో? 4 అవర్స్. మళ్ళీ 4 గంటలు మీరు 4 గంటలు భక్తితో శ్రద్ధతో పాఠాలు వినొచ్చు కదా. స్కూల్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి మీరు ఆడుకోవచ్చు, ఏవైనా చేయొచ్చు. బట్ స్కూల్లో ఉన్నంతసేపు ఒక క్రమశిక్షణ అనేది రావాలి అందరికీ. క్రమశిక్షణ ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ పాఠశాల ఎవరిది చెప్పండి? ఎవరిది? మనది. అమ్మగారే చెప్పారు, నాది అన్నాను పొరపాటు, మనది అన్నారు ఆవిడ. ప్రతి ఒక్క వ్యక్తి అంటే మీరు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి ఇది వచ్చి మీకు దేవాలయము తెలుసుకోండి. విద్యా ఆలయము అంటారు దాన్ని. విద్యాలయం అంటే విద్య ఆలయము, ఆలయం అంటే దేవస్థానం, టెంపుల్. మీకు ఇప్పటి నుంచే అది అలవాటు కావాలి. మనకు దేవస్థానం ఏది విద్యార్థికి అంటే తన పాఠశాలనే దేవాలయం. మీరు శివుని గుడికి పోలేదు, రాముని గుడికి పోలేదు, లలిత గుడికి పోలేదు అంటే నాకు అక్కర్లేదు. బట్ మీకు ఇది గుడి. మళ్ళీ గుడిలో వెళ్ళేటప్పుడు నమస్కరించి లోపల పోతారా, అలాగే వెళ్ళిపోతారా? నమస్కరించ. మళ్ళీ మీకు దేవాలయం ఈరోజు నుంచి ఏది? స్కూల్. మళ్ళీ లోపల వచ్చేటప్పుడు అదే భక్తితో నమస్కారం చేసుకుంటున్నారా మీరందరూ? చేయడం లేదు కదా. మళ్ళీ ఈరోజు నుంచి అలవాటు చేసుకోండి. స్కూల్లో అడుగు పెట్టేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా కుడి కాలు లోపల పెట్టి రావాలి. నేను అలాగే పెట్టి వచ్చాను మీ స్కూల్కి. నేను ఎప్పుడు ఎడంగాలు పెట్టి రాను, ఎందుకంటే కుడి కాలు, దాన్ని రైట్ అంటారు. కరెక్టా? కుడి అంటే రైటేనా? రైటేనా? ఎస్. రైట్గా ఎవరు కాలు పెట్టి లోపలికి వస్తారో వాళ్ళకి రైట్ ఆలోచనలు వస్తాయి. రైట్గా ఎవరు వచ్చి లోపల పెడతారో వాళ్ళకు రైట్ ఆలోచనలు రావడం కాదు, రైట్గా నేర్చుకుంటారు. ఏ వ్యక్తి అయితే కుడికాలు పెట్టి వస్తాడో వాడికి రైట్గా పరీక్షలు రాస్తాడు, వాడికి రైట్గా రిజల్ట్స్ వస్తాయి. అన్నీ రైట్ అవుతాయి. అందువల్ల ప్రతి ఒక్క విద్యార్థి మొట్టమొదట కుడికాలు పెట్టి వచ్చి వెంటనే నమస్కారం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి తెలుసా? మీకంతా నమస్కారం సివివి తెలుసు. మాస్టర్ గారికే నమస్కారం చేయండి, లేదా దైవానికి చేయండి, ఏదో ఒక నమస్కారం చెట్టి రండి. అప్పుడు మీకు ఇది వచ్చి ఈ స్కూల్ మనది, ఇది దేవాలయము, దీన్ని శుభ్రంగా పెట్టుకోవాలి అనేటువంటి అన్ని తానంతకు తాను వస్తుంది. ఒక విషయం చెప్పాను, నేను 4-5 విషయాలు చెప్తాను బాగా. ఒకటి, కుడికాలు పెట్టి రావాలి. రెండవ విషయము, స్కూలే మనకు దేవాలయము. రెండోది. తర్వాత విద్యార్థులు లోపల వచ్చి కూర్చోగానే క్రమశిక్షణతో కూర్చోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పాఠాలు ఎవరు చెప్పిస్తారు మీకు? టీచర్లు అనే కదా. టీచర్లు వాళ్ళనే గురుదేవులు అంటారు, గురువులు అంటారు, మాతాజీ అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు పిలుస్తారు. ఏదేమైనా మనకు శిక్షణ ఇచ్చేటువంటి వారు గురువు అని అంటాం మనం. వాళ్ళు వచ్చేదాకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటాం కదా, అక్కడ మీరు ఉత్తమ విద్యార్థులు. టీచర్ అక్కడి నుంచే సైలెన్స్ అనింది అనుకో, తప్పెవరు చెప్పండి? గట్టి చెప్పండి. మీదే కదా మళ్ళీ తప్పు. మళ్ళీ ఎవరు సరిగా ఉండాలి? తప్పు ఎవరు సరిదిద్దుకోవాలి? మీరే కదా. ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించండి, రేపటి నుంచి నేను క్లాసు మొదలయ్యేదాకా నేను ఎవరితో మాట్లాడను, హాయిగా కూర్చుకొని పుస్తకం చూసుకుంటాను. ఇప్పుడు నేను అమ్మగారు మాట్లాడాను. ఇక్కడ హనుమాన్ చాలీస్ మొదలయ్యే ముందు ఒక చిన్న విద్యార్థి అబ్బాయి ఎవరో ఆ పుస్తకం తీసి చదువుకుంటున్నాడు. ఎందుకంటే కాసేపట్లో మనం అంతా కలిసి హనుమాన్ చాలీస్ చెప్పాలి, ఇంకొకసారి హనుమాన్ చాలీస్ చదువుతానని చదువుకున్నాడు. మళ్ళీ ఆ విద్యార్థి గొప్పవాడా, మనమంతా మాట్లాడుతుండేవాళ్ళు గొప్పవాళ్ళ? చదువుకునేవాడు గొప్పవాడు. మీరంతా క్లాసుకి వస్తారు, తరగతులకు ప్రార్థన అయిన తర్వాత వచ్చి కూర్చుంటారు. వచ్చి వరుసగా కూర్చొని అందరూ మీ క్లాసుకు మీ టీచర్ గురువు వచ్చేదాకా ఒక పుస్తకాన్ని పట్టుకొని ఆవిడ ఏం చెప్తారో అది చదవచ్చు కదా. మనం ఎందుకు గొడవ పెట్టాలి? 4-5 గంటలు స్కూల్ అయిన తర్వాత బయట మీరు ఆడచ్చు, అందరూ ఆడాలి, నా ప్రకారం ఆడాలి, పిల్లలు గలాటా చేయాలి, అన్నీ చేయాల్సిందే.
లేకపోతే మిమ్మల్ని పిల్ల వీళ్ళు గుంటూరు వచ్చినప్పుడు గాంధీ పార్క్ అని ఒకటి బాగా డెవలప్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆడపిల్లలు రాలే, వీళ్ళు వచ్చి ఇక్కడ చెప్పే గాంధీ పార్క్ వెళ్ళాము, ఆడపిల్లల్ని పంపించట్లేదు పేరెంట్స్ అంటే అందరు పేరెంట్స్ పంపిస్తున్నారని నెక్స్ట్ టైం ఆడపిల్లలు ఒక 5 వచ్చారు ఈ అబ్బాయిలతో పాటు. వచ్చి నాటకం కంటే ముందు అదేదో పార్కులు పంపిస్తామన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్కుకి వెళ్ళాలి అనేసి పార్క్కి వెళ్ళారు. ఎంతమంది వచ్చారు గుంటూరు చేయొచ్చండి, ఆడపిల్లలు వాళ్ళందరూ వచ్చారు. చాలా వచ్చి ఎంత ఎంజాయ్ చేశారని, ఇక్కడ లేనిది అక్కడ చాలా. సో అందువల్లే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆడుకోవాలి. మీరు ఆడుకోకుండా ఇంట్లో కూర్చుంటే తప్పు, అది కూడా తప్పే. సో అలాగే మీరందరూ ఆట ఆడే సమయంలో ఆటలాడాలి, చదివే సమయంలో చదవాలి. అది తెలిసిన వాడే నిజమైన మంచి విద్యార్థి అని పిలిపించుకుంటారు. సో మీరు క్లాస్ రూమ్లో వచ్చి కూర్చోగానే నిశ్శబ్దంగా ఉండాలి. టీచర్ వచ్చి సైలెన్స్ అనిందంటే మాత్రము విద్యార్థులు తప్పు. అది బాగా నేను ఎప్పుడూ అదే చెప్తుంటా, అది చెప్పాను. సో అది మూడో విషయం. క్లాసులో రాగానే మీరు కూర్చొని ఒక పుస్తకం చదవండి. ఇప్పుడు గురువుగారు మీ టీచర్ గారు ఒక నెక్స్ట్ పాఠం చెప్తారు, ఆ పాఠం తీసేయాలి. తెలుగే కదా దానిలో ఉండేది. 1వ తరగతి విద్యార్థి హనుమాన్ చాలీసా చూసి చదువుతున్నాడంటే ఎంత సంతోషం ఇస్తుంది. మరి మీరు 3, 4, 5 తరగతి వచ్చిన విద్యార్థులు తెలుగు చదవచ్చు కదా, కన్నడ ఇంగ్లీష్ చదవచ్చు కదా, లెక్కలు చదవచ్చు కదా, ఎందుకంటే అక్కడ చెప్పి వెళ్ళాడు మాకు. సో అది తీసి చదవచ్చు కదా మీరు. ఒకసారి ఒక వారం అలా ప్రయత్నించండి. మీరందరూ వరుసగా కూర్చోండి, చాలా వరుసగా కూర్చోవాలి. ఎందుకంటే ఎలాంటి అలా కూర్చోకూడదు. ఎప్పుడు కూర్చొనే ముందు ఒక విద్యార్థి మీ ముందు ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మీరు ఎలా ఒకరి వెనకాల ఒకరు చూసుకోండి, ఒకరి ముందు ఒకరు చూసుకోండి, కరెక్ట్గా ఉన్నారా చూసుకోండి. ఒకరి ముందు ఒకరు కరెక్ట్ ఉన్నారా, ఉన్నారు. ఒకరి పక్కల ఒకరు చూసుకోండి, కరెక్ట్గా ఉన్నారా, సమాంతరంగా చూసుకోండి, సమాంతరంగా ఉన్నారా. ఒరే బాబు నువ్వు సమాంతరంగా ఉన్నావా, అమ్మాయి పక్కల కరెక్ట్గా ఉన్నావా, వెనకాల పోవాలి కదా, కొద్దిగా వెనకాల నువ్వు కొంచెం అయిపోయిందా. ఇప్పుడు ఎలా ఉంది, అలా క్లాస్లో కూర్చోవాలి. ఏదే కానీ చక్కగా నేర్చుకోవాలంటే ఎప్పటికీ ఒకరి వెనకల ఒకరు, ఒకరి పక్కల ఒకరు చూసుకొని కూర్చొనేస్తే క్రమశిక్షణ అనేది వస్తుంది. అది నెక్స్ట్ క్రమశిక్షణ. మీరంతా ఐ థింక్ చెప్పులు బయట వదిలేస్తారేమో కదా పిల్లలంతా. ఆ వదిలినంటే చెప్పులు ఎప్పుడు వరుసగా వదలాలి, అది కూడా క్రమశిక్షణ. వదిలి లోపల కూర్చుంటారు. ఇలా చక్కగా కూర్చోండి, అందరూ కూర్చొని పాఠాలు గురువుగారు వచ్చినప్పుడు అందరూ ఏమంటారు, గుడ్ మార్నింగ్ మేడం అంటారు, నమస్కారం అంటారు. ఏం చెప్తారు, గుడ్ మార్నింగ్ మేడం అంటారు. ఆ గుడ్ మార్నింగ్ ఎవరికి కావాలా, మీకా టీచర్కా? బాగుంది, ఇద్దరికే కావాలా. ఎందుకంటే టీచర్ చక్కగా పాఠాలు చెప్పి హాయిగా ఇంటికి వెళ్ళాలంటే ఆవిడకి గుడ్ ఉండాలా, బాగా వినాలంటే మీకు గుడ్ ఉండాలి. సో ఇద్దరికి గుడ్ మార్నింగ్ లేదా నమస్కారం చెప్తారు. గుడ్ మార్నింగ్ అని చెప్పినప్పుడు భక్తితో చెప్పాలి, ఊరికే చెప్పకూడదా గుడ్ మార్నింగ్ మేడం అని అరచకూడదు. అట్లా బాగా చెప్పాలి గుడ్ మార్నింగ్. ఎందుకంటే రేపు మీరందరూ మా లాగా అవుతారు, అంటే పెద్దవాళ్ళు అవుతారు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కూడా ఉన్నాం ఇక్కడ మేము. ఈ స్థితికి మీరు రావాలంటే దానికి కారణం ఎవరు తెలుసా, అక్కడ ఉండేటువంటి టీచర్స్. అంటే వాళ్ళిద్దరేనే కాదు, అందరూ టీచర్లు. వాళ్ళు అలా చెప్పిస్తే ఇలా స్థితికి మీరు వస్తారు. వాళ్ళు ఇటువంటి స్థితికి మీరు రావాలి అంటే వాళ్ళైతే నేర్చుకోవాలి. కాబట్టి మనకి ఎవరంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, సాక్షాత్ గురువు ఎవరు, నీవే. అంటే మన దైవం ఎవరు అంటే ఆయనే. బాగా తెలుసుకోండి. మీకు ఎవరు నేర్పించారు, తెలుగు టీచర్ నేర్పించారు, కరెక్టా. ఏబిసిడి ఎవరు నేర్పించారు, ఇంగ్లీష్ టీచర్ నేర్పించారు. 1, 2, 3 ఎవరు నేర్పించారు, లెక్కల టీచర్. ఇలా గీతలు గీచేది ఎవరు నేర్పించారు, డ్రాయింగ్ టీచర్, అవునా కదా. సైన్స్ ఎవరు నేర్పించారు, సైన్స్ టీచర్. మళ్ళీ మీదేముందమ్మా అడగండి అందరూ, మీదేమన్నా మీ సొంతం ఉందా, మీరు నేర్చుకున్నారా? అన్నీ నేర్చుకున్నారు, అన్నీ అందించారు మీకు. ఎవరు అందించారు, టీచర్లే. మీరంతా బాగా భోజనం చేస్తున్నారు కదా. ఇప్పుడు మొదలు భోజనం చేయడం ఎవరు నేర్పించారు,
సూపర్. ఫస్ట్ ఎవరు నేర్పించారు? తినడం కూడా నేర్పించింది ఒక గురువే. ఆమెని అమ్మ అని అంటాం, అవునా కదా? సైకిల్ తొక్కేది, బయట పోయేది, మార్కెట్కి పోయేది ఎవరు నేర్పించారు? తండ్రి నేర్పిస్తారు. సో మరి మీ మొట్టమొదటి గురువు ఎవరు? తల్లి. అందుకే తల్లియే దైవం మొదట. రెండో వాళ్ళు ఎవరు? తండ్రి. మూడో వాళ్ళు ఎవరు? గురువు. స్కూల్లో వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యము? టీచర్స్ ముఖ్యం. అందుకే టీచర్ అంటే అత్యంత భక్తితో చూడాలి. మీరు గుడికి పోయి శివునికి దండం పెట్టేది, ఆంజనేయునికి దండం పెట్టేది అవన్నీ వేరే. ఇక్కడ వచ్చి టీచర్కి దండం పెట్టుకోవాలి, మనస్సులో నుంచి దండం పెట్టాలి. అమ్మ, మీరు విద్యాభ్యాసం ఇస్తే నేను ఒక మంచి పౌరుడుగా నేను సంఘంలో ఉంటాను, లేకపోతే వీధిలో పడిపోతానని తెలుసుకోండి. మీరు ఈరోజు నేను తెలుగు మాట్లాడుతున్నా అంటే కారణము నాకు చిన్నప్పుడు తెలుగు నేర్పించిన టీచర్ కారణంగా తెలుగు మాట్లాడతా. అలా నాకు తెలుగు రాదు. నాకు కన్నడం అలాగే, ఇంగ్లీష్ అలాగే, హిందీ అలాగే, లెక్కలు ఒకటి ఇంకోటి ఏదే. కానీ మనకు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్పిస్తారు. మీరు డ్రామా చేశారు కదా, పాటలు పాడారు కదా, ఎవరు నేర్పించారు? మీకు టీచరే కదా నేర్పించింది. బొమ్మలు వేసేసి ఇది చెప్పండి, నేను నెమలి అని చెప్పి ఇలా నాట్యం చేస్తూ వచ్చారు కదా. అది ఎవరు చెప్పించారు? నెమలి నాట్యం చేస్తుంది అందంగా అని చెప్పింది. హంస నడక అని మీ టీచర్ చెప్పగా తెలుసు. మీరు చూసారా హంసలు? ఎంత బాగా నడిచాడు హంస, ఇలా 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 పెట్టాడు. సో అలా ప్రతి ఒక్కటి కూడా మనం గురువు ద్వారా నేర్చుకుంటాం, తెలుసుకోండి. అందువల్లే దైవం ఎవరంటే గురువే దైవము. పాఠశాలయే మనకు దేవాలయము. ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశలో చాలా బాగా తెలుసుకునే విషయం అంటే మనకు దేవాలయం ఇదే. మళ్ళీ ప్రతిరోజు మీరు దేవాలయంలో వస్తున్నారంటే ఎంత భక్తితో శ్రద్ధతో ఈ ఆలయానికి రావాలి తెలుసుకోండి. ఈ 4 విషయాలు. తర్వాత టీచర్ ఏదైనా ఒక పాఠం చెప్తున్నారంటే ముందు రోజు రాత్రే చదువుకొని రావాలి. మీరు ఎంతమంది చదువుతారు? ఒకసారి చేతులు ఎత్తండి. ముందు రోజు రాత్రి, రేపు 5వ పాఠం మొదలవుతుంది. ఈరోజు 4వ పాఠం అయిపోయింది. రేపు 5వ పాఠం మొదలు పెడతారు టీచర్. తెలుసు మీకు 5వ పాఠం. రేపటి నుంచి మనం 5వ పాఠం అని చెప్పి టీచర్ ఇంటికి వెళ్ళిపోతారు. 5వ పాఠం ముందు రోజు రాత్రి ఎంతమంది చదువుతారు? అది అందరికీ రావాలి. సంతోషం నుంచి మీరు అది రావాలి. మళ్ళీ ముందు రోజే టీచర్ చెప్పకముందే పాఠాలు చదివితే అర్థమవుతుందా? అర్థం కాదు. అయినా ఒకసారి చదివేసేయండి. ఒకసారి చదివి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు టీచర్ ఆ పాఠాన్ని చెప్పేటప్పుడు దానిలో ఉండే కొన్ని పదజాలం అంటారు. ఆ పదాలన్నీ మీకు తెలిసి ఉంటాయి, ఎందుకంటే ఒకసారి చదివేస్తాం. టీచర్ చెప్తారు, చెప్పేటప్పుడు భక్తితో వినండి. ఎప్పుడో ఒక విషయం తెలుసుకోండి. నేను ఈవెన్ పెద్ద పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా చెప్తుంటాను. ఎవరన్నా మాట్లాడుతున్నారంటే వాళ్ళ కళ్ళల్లో చూస్తుంటే నేరంగా మీకు ఆ జ్ఞానం మీకు అందిస్తుంటుంది, డైరెక్ట్ వచ్చేస్తుంటుంది. వాళ్ళు అలా చూస్తూ వింటూ ఉండాలి. నోట్స్ రాసుకోండి అంటే ఆవిడని ఒకసారి చూడాలని టీచర్ని నోట్స్ రాసుకోవాలి. అయిపోయింది. ఇప్పటికి ఎన్నిసార్లు చదివారు? ముందు రోజు రాత్రి 1, క్లాస్లో 2 అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు పాఠాలు ఆ రోజే చదవాలి. ఎంతమంది చదువుతారు? ఆ రోజు పాఠాలు ఆ రోజే సంపూర్ణంగా చదవాలి. అవునా? అయిపోయింది. ఇప్పుడు ఎన్నిసార్లు చదివారు? లెక్క పెడుతుండండి. 3 సార్లు అయిపోయిందా? తర్వాత మంత్లీ టెస్టులు పెడతారు కదా, పరీక్షలు మీకు. అప్పుడు మళ్ళీ చదువుతారా? చదువుతారు. ఎన్ని పరీక్షలు పెడతారు ఆఖరి పరీక్షకు ముందు? 5 సార్లు అవుతుంది. అంటే ఎన్నిసార్లు చదివారు ఒక సబ్జెక్టు? 5 + 3 8 9 సార్లు చదివి ఉంటారు. మరి పరీక్షలు అంటే ఎందుకు భయము? పరీక్షలు అంటే భయం కదా కొంతమందికి, పిల్లలకు. పరీక్షలు వచ్చా అంటే భయం. ఎందుకు భయం వేస్తారు? మీరు ఇన్నిసార్లు చదివింటే భయం ఎందుకు? అలా అన్నిసార్లు చదివేదాన్నే ప్రాక్టీస్ అంటారు ఇంగ్లీష్లో. అంతే, ఇంకేం లేదు. ప్రాక్టీస్ బాగా చేయాలి. తర్వాత పరీక్షలు రాస్తారా చదువుతారా? పరీక్షల్లో అందరూ రాస్తారా? మళ్ళీ రాయాలంటే రాత ప్రాక్టీస్ చేయాలా, చదివేది ప్రాక్టీస్ చేయాలా? 2. సో చదివి రాయాలి. మళ్ళీ ఎంతమంది పరీక్షల ముందు చదివి రాస్తున్నారు చెప్పండి? రాయాలి. పరీక్షల్లో రాసేది కాదు, ఇంట్లో అలవాటు చేయడం. ఇంట్లో చదివిన విషయాలని రాసుకోవాలి. ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివినంత సమానం. తెలుసా మీకు? ఒక్కసారి రాస్తే 10 సార్లు ఎంత కష్టపడి చదువుతారో ఒకసారి రాస్తే వచ్చేస్తే అయిపోయింది. సో చదివినది రాయాలి. ఇదంతా సాధన అంటారు.
అంటే ఆధ్యాత్మిక సంబంధం. మీకంతా ఏమంటే ప్రాక్టీస్ అంటారు. ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ. అది చాలా ముఖ్యం. తెలియని విషయాలు ఏదో రాలేదనుకోండి, అది తెలియదని వదలకూడదు. నెక్స్ట్ డే వచ్చి టీచర్ని అడగాలి, మేడం నాకు ఇది అర్థం కాలేదు కొంచెం చెప్పండి, చెప్పించుకో. ఎప్పటి కానీ టీచర్లు సుముఖంగానే ఉంటారు మీకు చెప్పించడం, ఎందుకంటే అది ముఖ్య అంశం. సో ఇలా మీరు రాయండి. పరీక్షలు వెళ్ళి కూర్చుంటారు. పరీక్షలు వెళ్ళి కూర్చున్నప్పుడు ఎప్పుడో ఒక 5-10 నిమిషాలు ముందు వెళ్ళాలి. పరీక్షలకు వెళ్ళి మీకు ఇచ్చిన ప్లేస్లో కూర్చోవాలి. కూర్చొని హాయిగా కళ్ళ మూసుకొని కొంతసేపు కూర్చోండి. అందరూ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత తీసుకొని ఒకసారి మొత్తం చదవాలి. క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాతనే రాసేదానికి మొదలుపెట్టాలి. మీకు అందులో ఏది బాగా వస్తుందో అది మొదలు రాయాలి. అలా మీరే ఆలోచించి రాసేస్తే చక్కటి మార్కులు వస్తాయి. చదువు మార్కుల కోసం దయచేసి చేయొద్దండి. చదువు జ్ఞానాని కోసం చేసుకోండి. ఈ అమ్మాయికి అదే చెప్పాను. ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయికి మీరు ఎంత చేశారు, ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది, దీని నుంచి నేను ఏం నేర్చుకున్నాను అంటే మీరు మేడం గారు క్లాస్లో చెప్పినటువంటి పద్ధతిలో చెప్తారు. ఎందుకంటే ఆ ఏజ్లో అలాగే చెప్తారు. మై నేమ్ ఈజ్ సో అండ్ సో, ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ అంటే అక్కడక్కడ చిలకలాగా చెప్తుంటారు అన్న. అది పద్ధతి అయినా కూడా కొద్దో గొప్ప దాన్ని ఆలోచించాలి. ఎందుకు? నీ తర్వాత ఎవరమ్మా మాట్లాడిందే? ఎక్కడున్నాడు నితీష్? అబ్బాయి మాట్లాడాడు. అబ్బాయి చాలా చక్కగా మాట్లాడాడు. అంటే ఇండిపెండెంట్లీ స్టార్టెడ్ థింకింగ్, అంటే ఆలోచన. బట్ డౌట్ వచ్చేది టీచర్ని చూసేది, అంటే టక్ చూసేవాడు. అయినా మొత్తం చెప్పాడు. ఏమేమి ట్యాంకులు ఉన్నాయి అక్కడ, ఏమేమి ట్యాంకులు ఉన్నాయే? అవునా, అన్నీ వచ్చాయా? వాడు అక్కడ తొంగి చూసి ఎందుకు చెప్పావు? అది రావాలి. ఓకే, అబ్బా, ఓహో, చాలా సంతోషం. సో ఇప్పుడు ఏమైంది? ఆ ట్యాంకులో ఏముంటుంది ఆలోచించాలి. మురికి నీరు ఉంటుంది, మీరు తెచ్చారు, ఇక్కడ తెచ్చారు, క్లోరినేషన్ చేశారు, దానికి యాడ్ చేశారు, ప్యూర్ అయ్యింది. అదే కదా మీరు అలాంటి జ్ఞానం పొందాలి ఒక పాఠం చదివితే. అంతేగాని కళ్ళు మూసుకొని 10 సార్లు 2, 2, 4, 2, 3 సార్లు అట్లా చదవకూడదు. దాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు అలా చదివితే జ్ఞానం అనేది పెరుగుతుంది. మనం ఏది చదివినా, తెలుగు కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, ఇంకోటి చదివితే దానికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొంచుకోవాలి. పరీక్షలు రాయాలి, చదవాలి, రాయాలి, పరీక్ష అన్నీ ఉన్నా కూడా అది ఏమీ అని తెలియదు. ఆ రోజుల్లో మీరు నేర్చుకున్న జ్ఞానము ఇది ఇక్కడితో ఆగదు. పెద్ద ఇంజనీర్ మీరు అయినా కూడా ఆ అమ్మాయి ఏం ఎక్స్పెరిమెంట్ చేసిందో అదే పెద్దగా పెడతారు. వాడు నువ్వేం చేసావో అదే పెడతారు. డెలినేషన్ ట్యాంక్ అని పెద్ద పెద్ద ట్యాంకులు వచ్చి వ్యాపారం చేసేస్తారు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడే నువ్వు మంచి జ్ఞానాన్ని పొందినా అనుకో, అప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో అలా ప్రతి ఒక్క విద్యార్థి ఏ పుస్తకాన్ని చదివినా జ్ఞానపరంగా చదవాలి. అంటే దాని సంపూర్ణమైన జ్ఞానం ఉండాలి. ఊరికే బైహార్ట్ చేయొద్దండి. కంఠస్థం అంటారు కదా, కంఠస్థం చేసేది కాదు. కంఠస్థము ఒకటే, పరీక్షలు రాసేదానికి బాగుంటుంది. బట్ జ్ఞానాన్ని సంపాదిస్తూ కంఠస్థించాలి. అప్పుడు చాలా చక్కగా మీరు పరీక్షలు రాయగలరు. పరీక్షలు రాయడం ముఖ్యమంటే ఒకటి జ్ఞానము, రెండోది మార్కులు. మార్కులు చాలా ముఖ్యం. 1 minute. సో అందువల్ల పరీక్షలు రాయడం చాలా కర్తవ్యం. మీరు అందరూ చక్కగా పరీక్షలు కూడా రాయాలి, మంచి మార్కులు కూడా రావాలి. 12 అవుతుంది కాబట్టి ఒక్కసారి మాస్టర్ నమస్కారం అని చెప్పి ఒక 5 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకొని తర్వాత ముందు వరుస ఒక 5 minutes తాతగారు చెప్తారు. అందరూ కళ్ళు మూసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత ఆయన మళ్ళీ మాస్టర్ని కానీ అందరూ కళ్ళు తెరుతాం. కళ్ళు మూసుకొని ఏ ఆలోచన లేకుండా రోజు మీరు మాస్టర్ గారికి దండం పెడతారు కదా, ఆ మాస్టర్ గారు ఎట్లుంటారని కళ్ళు చూడండి. మాస్టర్ గారు ఎట్లుంటారు మనసులో చిన్నగా చెప్పండి.
మాస్టర్ వి నమస్కారం. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు చక్కటి క్రమశిక్షణ స్కూల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకుంటే స్కూలుకు మీకు జీవితంలో మంచి క్రమశిక్షణ వచ్చి స్కూల్కి మంచి పేరు వస్తుంది. ఆ స్కూల్ విద్యార్థులకు చాలా క్రమశిక్షణ ఉంది, ఎంత చక్కగా ఉంటారు. ఇప్పుడు మీరెంత వేసినటువంటి డ్రామా, మీరు చూపించినటువంటి ఎక్స్పెరిమెంట్స్, మీరు చేసినటువంటి ఈ హనుమాన్ చాలీస్ పారాయణ ఇవన్నీ చూస్తే చాలా సంతోషంగా వేస్తుంది. మా అందరికీ ఒక ఆనందం కలుగుతుంది. మేము బయట పోయి ఏం చెప్తాము, కారంపొడి స్కూల్లో పిల్లలు ఎంత క్రమశిక్షణ ఉంటారో, ఎంత చక్కగా చెప్పారో, ఎంత చక్కగా చేశారో అందరికీ చెప్తాం. నేను ఇది రెండోసారి రావడం మీ కారంపొడికి. నేను ఉండేది ఎక్కడో బెంగళూరులో ఉంటాను. అయినా నేను వచ్చాను. ఎందుకు వచ్చానంటే మీకు బోధించేటువంటి శిక్షకులు, టీచర్లు వాళ్ళని చూసి వచ్చాను నేను. ఎందుకు అంటే క్రమశిక్షణ తరచు మాస్టర్ ఈకే గారు మరియు తాతగారు కొత్త రామకోటి కలిసి ప్రారంభించినటువంటి సంస్థ ఇది. అందువల్లే వచ్చాం. సో విద్యార్థి జీవితంలో మీరు చాలా ముఖ్యమైన నేర్చుకుంటే క్రమశిక్షణ లేనిది ఏమీ మీరు చేయలేరు. ఈ స్కూల్స్కి అంతా ఎందుకు నేను వస్తున్నానంటే, నాకు దాదాపు 16-17 స్కూల్స్కి వెళ్తుంటాను నేను. ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్తా స్కూల్స్ అంతా. దానికి స్ఫూర్తినిచ్చినటువంటి ఒక స్కూల్ గురించి చెప్తాను. నేను చెప్పాను, బహుశా ఆయన మళ్ళీ చెప్తాను. మైసూరు దగ్గర ఒక ఊరు ఉంటుంది, గుండ్లుపేట అని ఉంటుంది. చిన్న ఊరు అది. దాని చుట్టూ అడవి ప్రాంతాలు అదంతా. అక్కడే వీరప్పన్ అని పేరు వింటారు మీరు కొంతమంది. ఆయన ఉన్న అడవి అదంతా. ఆ స్కూల్కి వెళ్ళాను నేను, గుండ్లపేటలో స్కూల్కి మొట్టమొదటి వెళ్ళాను. నేను వెళ్ళాలని లేదు, నేను ఆ ఊరికి వెళ్ళాను. ఊరికి వెళితే ఫోన్ వచ్చింది నాకు, సార్ ఇట్లా నేను ఆ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను, మీరు వచ్చారంట మా పల్లెకు, దయచేసి మా స్కూల్కి రండి అని. నేను అడిగాను, మీరు ఎవరు అని అడిగాను. అడిగితే లేదు, మీ కొలీగ్ అంటే మీతో బ్యాంకులో పనిచేసే ఒక ఉద్యోగి నాకు చెప్పాడు, మీరు పిల్లల గురించి మాట్లాడతారంట, మీరు ఒకసారి రాండి అని చెప్పి. సరే, ఇంక పిల్లలు అయిన తర్వాత మనం వెళ్ళాలి. అందుకే వెళ్ళాను నేను ఆ స్కూలు. అది బాగా గవర్నమెంట్ స్కూలే, మళ్ళీ అంతా బిల్డింగ్ అంతా చాలా చక్కగా ఉంది. 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటే పైనకి వెళ్ళాలి అన్నాడు. అంటే అందరూ సమావేశమయ్యేటువంటి స్థలం. అందరూ నేను అక్కడికి వెళ్ళినప్పుడు, మా సోదరులంతా వెళ్ళినప్పుడు పిల్లలందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు. బాగా వినండి, పిల్లలందరూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు, ఇలా కూర్చున్నారు. నన్ను పిలుచుకొని వచ్చేటువంటి టీచర్, అతని పేరు నందీష్ అని, మేమందరూ వస్తున్నాం. ఆ నందీష్ బాగా గట్టిగా మాట్లాడుతున్నారు. సార్ మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఎక్కడ కూర్చోండి, సార్ మీరు అక్కడ కూర్చోండి సార్ మాట్లాడుతాను అన్నారు. 120 నుంచి 130 మంది పిల్లలు ఉన్నారు. ఏ ఒక్క పిల్లవాడు కూడా కన్ను తీసి ఇలా చూడలేదు. ఇలా చూస్తారు కదా మామూలుగా ఎవరు వచ్చారని. నేను అడిగాను, ఆయన ఏం చేస్తున్నారు పిల్లలు అని అడిగాను. అంటే మామూలుగా ఒక అరగంట సేపు ధ్యానం చేస్తాం సార్ అందరితో అని చెప్పాడు. గవర్నమెంట్ స్కూల్లో. నేను చెప్పాను, ఇది పర్మిట్ చేస్తారంటే చేస్తారని. నేను చేసామంతే చేసాను. 120 మంది పిల్లలు అంతా ఎవరు 7, 8, 9, 10 అంతవరకు, 7 నుంచి 10, 4 క్లాసు మొత్తం హాల్ అంతా ఉంది. అందరు కూర్చున్నారు.
మేము ఇంతమంది వేదిక మీద వచ్చి మాట్లాడుతుంటే కూడా ఏ ఒక్క పిల్లవాడు కూడా కళ్ళు తీసి చూడలేదు. ఎందుకంటే అది ధ్యాన సమయం అని చెప్పారు కాబట్టి వాళ్ళ టీచరు. అందరూ ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అది అయిన తర్వాత 5 నిమిషాలకైనా ఓం శాంతి శాంతి అంటే అందరూ కళ్ళు తీశారు. అప్పుడు చూశారు మేము ఎవరు వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడెక్కడ కూర్చున్నాం అని చూశారు వాళ్ళు. అప్పుడు నాకు అనిపించింది ఇంత క్రమశిక్షణ ఉండే పిల్లలు కదా మనం ఏదైనా చేయాలి అని. అక్కడే సంకల్పం నాకు మొట్టమొదటి సంకల్పము ఆ స్కూల్లో జరిగింది. దాన్ని భీమన బీడు అంటారు. వెళ్ళాను, ఆయన అడిగాను, సార్ పిల్లలకి ఏమన్నా మేము భోజన వసతి చేయించాను. లేదు సార్, గవర్నమెంట్ స్కూల్లో భోజనం ఫ్రీగా ఇస్తారు. సరే, మళ్ళీ వీళ్ళకంతా యూనిఫామ్లు ఇచ్చేదంట. యూనిఫామ్ కూడా గవర్నమెంట్ సప్లైస్ చేస్తుంది. టెక్స్ట్ బుక్లు ఇచ్చేదా? లేదు సార్, అది కూడా గవర్నమెంట్ ఇస్తుంది. మరి ఏమీ చేయలేని ఆ స్కూల్లో చేయాలని సంకల్పం వచ్చేసింది. ఏం చేయాలని అప్పుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే సడన్గా ఒక స్ఫురణకు వచ్చింది. ఇక్కడ పిల్లలకు 7, 8, 9 తరగతులు 10వ తరగతి వరకు ఎవరు ఫస్ట్ వస్తారో, ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చే వాళ్ళకు ఒక కప్పు, ఒక అవార్డు, ఒక సర్టిఫికేట్, ఒక క్యాష్ ఇస్తే బాగా చదువుతారు కదా, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రారు అని ఒక ఆలోచన వచ్చి అలా చేసి ఇప్పుడు దాదాపు 12, 13 స్కూళ్ళల్లో కార్యక్రమం చేస్తుంటే ప్రతి స్కూల్లో కూడా పర్సెంటేజ్ రిజల్ట్స్ పెరిగిపోయింది. ఒక స్కూల్లో కరెక్ట్ మర్చిపోయాను. సో ఈ స్కూల్లో కూడా మేము చిన్న విద్యార్థులైనా ఇచ్చాము. అక్కడంతా 8, 9, 10 అనుకున్నా ఇక్కడ అందరూ మన పిల్లలు వాళ్ళు వచ్చి అందరూ ఇచ్చి ఇక్కడ కూడా కార్యక్రమం. అది ఎందుకు ఇస్తున్నామంటే మీలో ఒక ప్రోత్సాహం ఉండాలి. మీరు కూడా చాలా చక్కటి పొజిషన్కి రావాలి, మీరు కూడా ఉన్నత మట్టంగా చేరాలనే ఒక ఆశతో ఆ స్మరణ అక్కడికి వచ్చింది, ఆ స్కూల్లో వచ్చింది. తర్వాత స్కూల్కి వెళ్తుంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్కటి ఏమంటారు ఒక డిమాండ్ ఉంటుంది. అలాగే కొంతమంది స్కూల్లో యూనిఫామ్స్ ఇచ్చాము, కొంతమంది స్కూల్లో షూస్ ఇచ్చాము, కొంతమంది స్కూల్లో బ్యాగులు ఇచ్చాము, కొంతమంది స్కూల్లో పిల్లలు ఫీజులు కట్టాము, కొన్ని స్కూల్లో ఫీజులు కట్టలేకపోతే ఫీజులు. అలా చేస్తూ వచ్చు ఈ స్కూల్తో మాకు ఒక సంబంధం వచ్చింది పిల్లలకి. అలా ఆ స్కూల్ నాకు స్ఫూర్తి. ఆ స్కూల్లో చూశాను ఆ క్రమశిక్షణ. అందుకే నేను దాని గురించి మీకు వద్దు చెప్పాను. క్లాస్లో కూర్చొని తర్వాత నిశ్శబ్దంగా కూర్చోవాలి. తర్వాత ఆ స్కూల్ ప్రాంగణం ఉంది కదా, చాలా పెద్దది ప్రాంగణం, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చాలా పెద్దది. ఆ స్కూల్లో మీరు ఎక్కడ పోయినా ఒక ఇంత చెత్త కాగితం కనబడదు. మళ్ళీ చెప్తుంటాను, గవర్నమెంట్ స్కూల్ జ్ఞాపకపెట్టుకోండి, ఇంత చెత్త కాగితం కనబడదు. మీరు ఏ వాష్రూమ్, ఏ బాత్రూములకి వెళ్ళండి, ఏ టాయిలెట్స్కి వెళ్ళండి, నీట్గా ఉంటాయి, నీళ్ళు వేసి పెడతారు పిల్లలు. తర్వాత లైబ్రరీలో పుస్తకాలన్నీ పిల్లలే అరేంజ్ చేస్తారు. క్లాసులో క్రమశిక్షణ వాళ్ళే చేసుకుంటారు. బయట ఇలాంటి కాంపిటీషన్స్ పెడితే బయట మీకు చెప్తే ఆశ్చర్యం అవుతుంది, 4 రకాల మట్టి, కలర్ మట్టి ఉంటుంది కదా, నల్ల మట్టి, నల్ల రేగడి, తెల్ల, అట్లా అన్నీ తెచ్చి ఆయన ఈశ్వరచంద్ర జేసీ బోస్ ఆయన బొమ్మ వేశారు. 20 అడుగుల పొడుగు బొమ్మ మట్టితోనే వేశారు, ఇంకేం లేదు వాళ్ళు. అంటే అత్యద్భుతంగా ఉన్న దానిలో చేశారు. వాళ్ళ పిల్లలంతా కలిసి వాళ్ళు ఆగస్టు 15 జెండా ఎగరడానికి కోసం కట్టుకున్నారు. వాళ్ళ పిల్లలే కలిసి 4-5 సైంటిస్టులు, ఆర్ట్ టీచర్ మూలకంగా బొమ్మలను వేసి నీటి వసతి చేసుకున్నారు. ఈ అమ్మాయి చేసిన ఎక్స్పెరిమెంటు వాళ్ళందరూ అక్కడ చేసి నీళ్ళు తాగుతున్నారు. ఈరోజు వాళ్ళే చేశారు, పిల్లలంతా చేశారు. ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా, చెట్లన్నీ వాళ్ళ నీళ్ళు వేస్తారు, మొత్తం క్లాస్ రూమ్ అంతా వాళ్ళే క్లీన్ చేస్తారు. క్లాస్ రూమ్ క్లీన్ ఉంటాం కదా, వాళ్ళే విద్యార్థులే చేస్తారు. ఈరోజు ఇద్దరు, నెక్స్ట్ డే వాళ్ళిద్దరు, నెక్స్ట్ డే వాళ్ళిద్దరు, అలా వాళ్ళే వంతు వేసుకొని ఈరోజు మాది. తర్వాత మా పోటీ వాళ్ళు ఎవరన్నా స్కూల్కి వెళ్తే వరుసగా ఒక 4 ఆడపిల్లలు వస్తారు, లేదా 4 మగపిల్లలు వస్తారు. వచ్చేసి వెల్కమ్ టు అవర్ స్కూల్ అని చెప్పి మాకు ప్యాంప్లెట్ ఇస్తారు. ఆ స్కూల్లో ఆ నెలలో జరిగినటువంటి కార్యక్రమాలు, తర్వాత మంచి 4 విషయాలు, స్వామి వివేకానంద కోటు, రమణ మహర్షి కోటు, లేదా అంబేద్కర్ ఒక కోటు, అన్నీ ఒకటేసి అన్నీ వాళ్ళ పిల్లలంతా రాసి ఒక టీచర్తో టైప్ చేయించి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తారు. వెల్కమ్ టు అవర్ స్కూల్ సార్, వీఆర్ వెరీ హ్యాపీ దట్ యువర్ విజిటర్ స్కూల్ అని మనకి ఇస్తారు. తర్వాత మా పెద్దలకు కాఫీ ఇచ్చేది వాళ్ళే తీసుకెళ్ళారు. అన్ని ఎక్స్ప్లెనేషన్ చూపించి చేశారు. అదే చూసారు, సంతోషించారు వాళ్ళు. అసలు కర్రసాము చేసి చూపించారు, మా ప్రాజెక్ట్ చూడండి అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే మీరు ఉండాలి అని చెప్పానా,
అవన్నీ చూశాను నేను, అందుకే చెప్తున్నాను. ఇవన్నీ చూసి వచ్చి అలాంటి స్కూల్. సో అన్నీ చిన్నపిల్లలే పిలిచికెళ్తారు. ఇది లైబ్రరీ, ఇది అన్నీ చెప్తారు. అన్నిటికైనా అతి ముఖ్యమైనటువంటి విషయం నా జీవితంలో నేను ఎప్పుడు చూడనిది, వినది, కననిది ఆ స్కూల్లో చూశాను. అదే ఆఖరిగా మీకు చెప్తాను, వినండి. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ స్కూల్లో. అందరినీ అసెంబ్లీ అంటారు కదా, ప్రార్థన సమయంలో అందరూ నిలబడదు. కానీ టీచర్ విషయం చెప్పాడు, ఓపెన్ యువర్ కంపాస్ బాక్సెస్ అంటాడు. నాకు అర్థం కాలేదు. ప్రార్థన సమయంలో కంపాస్ బాక్స్లో ఏమి లెక్కలు చేస్తారా వీళ్ళని? వేదిక మీద కూర్చొని నాకు నవ్వు వచ్చింది. కంపాస్ బాక్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు వీళ్ళు? అందరూ ఓపెన్ చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర కంపాస్ బాక్స్ ఉంది. ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఏం చేస్తారని చూస్తే కంపాస్ బాక్స్ లోపల ఇలా అందరూ నమస్కారం చేస్తున్నారు. కంపాస్ బాక్స్లో ఏం నమస్కారం చేస్తారో నాకు అర్థం కాలేదు. తర్వాత అడిగాను ఆయన నందీష్, ఏం సార్ ఏం కంపాస్ బాక్స్ నమస్కారం చేస్తారు? లేదు సార్, మీరు వెళ్ళి మీరే చూడండి సతాగా. నేను వెళ్ళి కంపాస్ బాక్స్లో చూస్తే కంపాస్ బాక్స్లో ఎవరున్నారో తెలుసా? వారి తల్లి, తండ్రి ఫోటోలు కంపల్సరీ. స్కూలు మొదలైనప్పుడు తల్లి తండ్రికి నమస్కరించకుండా మీరు విద్యకు అర్హత లేదని చెప్పాడు ఆ టీచర్. కంపాస్ బాక్స్ మీరు ఓపెన్ యువర్ కంపాస్ బాక్స్ నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా చెప్తున్నాను. నాకు ఆయన ఆ ఫోటో, తల్లి తండ్రి ఫోటో చూసిన తర్వాత నేను మామూలుగా అంత ఎమోషన్ కానీ ఆ రోజు కళ్ళలు నిండి వచ్చాను నాకు. అంటే మనం అంతా చెప్తాము తల్లి ఏ దైవము, తండ్రి ఏ దైవము, గురువు దైవం అని చెప్తాం, కానీ వాళ్ళందరితో ఆయన అలవాటు చేస్తున్నాడు. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఇంట్లో అందరూ కంపాస్ బాక్స్ మళ్ళీ నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారమ్మా. ఇది అత్యద్భుతం విషయం. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఇలాంటి పిల్లలందరూ ఒకసారి చేరితే నేను వాళ్ళందరికీ చెప్పాను, దట్ ఈస్ ది కల్చర్ విచ్ ఇండియా హ్యాస్ గాటన్. అంటే భారతదేశంలో అంత గొప్ప సంస్కృతి ఈరోజు కూడా పల్లెల్లో నిలుపుతున్నారు. ఒకసారి ఆలోచించండి. మరి మీరు పిల్లలు స్కూల్కి వచ్చే ముందు ఎంతమంది తల్లి కాళ్ళకి నమస్కారం చేసి వస్తున్నారు చెప్పండి? చేస్తున్నారా? ఈ రోజు నుంచి అలవాటు చేసుకో. ఈ రోజు నుంచి చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే తెలియని విషయాలు తెలుసుకో, మంచి ఏదైనా తెలుసుకోగలం. తల్లి కాళ్ళకి నమస్కారం చేయకుండా వెళ్ళకూడదు. ఈవిడని అడగండి, నా భార్యని, నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా మా అమ్మకు నమస్కారం చేస్తాను. మా అమ్మ ఆఖరి క్షణం దాకా మేము నమస్కారం చేసాం. అమ్మ ఊరికి వెళ్ళొస్తాను దండం, అమ్మ ఎక్కడికి వెళ్తున్నా దండం, అమ్మ పరీక్షకు పోతున్నాం. మేము పరీక్షకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు మా అమ్మకు నాన్న కాలు తీసుకున్నాడు. ఎందుకు నమస్కారం చేయాలి? తల్లి తండ్రి దైవం అని చెప్తారు కదా, మళ్ళీ ఊరికే చెప్తే అయిపోయాను. ఆ స్కూల్లో చూశాను, ప్రతి కంపాస్ బాక్స్లో తన తండ్రి తన తల్లి ఫోటో ఉంది. ఒక విద్యార్థినికి తండ్రి తల్లి లేరు కానీ తాతగారి ఫోటో పెట్టుకుని, ఎందుకంటే నా తాతగారు చదివిస్తున్నారు సార్ అని చెప్పింది. అంటే కృతజ్ఞత, ఆ కృతజ్ఞత భావన పెంపొందిస్తున్నారు చిన్నపిల్లలు ఆ స్కూల్లో. అది గవర్నమెంట్ స్కూల్. మళ్ళీ ఒక్క టీచరు ఎంత స్కూల్ని మార్చేశారు, ప్రభావితం. ఇది ఒక విషయము. ఇంకోటి, స్కూల్ అయిపోతుంది కదా, ప్రార్థన అయిపోతుంది, అందరూ మీరు ఇంట్లోకి వెళ్ళంటే వాళ్ళ పల్లె, అంటే ఇది స్కూల్ అయితే 1 కిలోమీటర్ దూరంలో మెయిన్ రోడ్లో పల్లె ఉంటుంది, దాని పేరు గుండ్లపేట. మీరు వెళ్ళి చూడొచ్చు, భీమనపీడు. వాళ్ళందరూ ఎలా వెళ్తారు తెలుసా? 5వ క్లాస్ వాళ్ళంతా వరుసపోతారు, 4వ క్లాసు, 3వ క్లాసు, అందరూ వరుసపోతుంటారు. ఎవరు ఉండరు, టీచర్ లేడు, ఎవరు లేరు. స్కూల్ వదలగానే అందరు పిల్లలు వరుసగా హాయిగా పోతారు, మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తమాషా క్యూలోనే పోతారు. ఎక్కడి వరకు? ఆ భీమనపీడు పల్లె చేరే వరకు వరుసగా పోతారు. కానీ గుంపులు అరుచుకుంటా గలాట ఎవరు పోలేరు. నేను ఒక్కసారి కదమ్మా ఆ స్కూల్కి 7 సార్లు పోయినాను. మీకు అంతా విషయం చెప్పు, 7 సార్లు పోయినాను ఆ స్కూల్కి. ఎందుకంటే చూసినప్పుడంతా ఆనందం వేస్తుంది ఆ స్కూల్. ఒక్క టీచరు ఆ స్కూల్ని అలా మార్చేశాడు. అంతేకాదు, ఆ పల్లెలో పోతే అతను దేవుడు, ఆ టీచర్ దేవుడు. అతను సాయంకాలం స్కూల్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతే అందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ట్రైనింగ్ ఇచ్చి ఆయన ద్వారా పొందిన 239 పోలీసులు అయ్యారు ఆయనకి. ఒక్క టీచర్. ఆయన మళ్ళీ కన్నడ టీచర్, అంతే. ఆయన కన్నడ అంటే కన్నడ లాంగ్వేజ్ ఉంటాక తెలుగు టీచర్ లాగా కన్నడ అంతే ఆయన చేసేది. ఆ ఊర్లోనే దేవుడు. నేను అక్కడ స్వామి వివేకానంద అని ఒక 12వ తారీఖు జనవరి జయంతి ఉత్సవాలు జరిగేటప్పుడు నేను వెళ్తే ఊరు వచ్చింది. అక్కడ వస్తే ప్రతి ఒక్కరు అదే చెప్తారు, మా నందీష్ సార్ దేవుడు అండి మా పల్లెకు అని చెప్తారు. ఇంకో విషయం చెప్తాను, అంటే మనం మంచి పనులు చేయాలని ఆలోచన ఉండాలి.
మేము బెంగళూరులో ఏం చేస్తామంటే 70 ఇళ్ళు ఉంటాయి మాకు. అందరికి ఒక లెటర్ పంపిస్తాను. లెటర్ అంటే వాట్సాప్లో పెడతాను. మీరు వాడని వస్తువులు 6 నెలలు అన్నీ తెచ్చేయండి అని చెప్పాను. అందరు తెచ్చిచ్చారు. 2-3 ట్రంకుల్లోడు బట్టలు వచ్చాయి. అవన్నీ బాగా ఉతికి ఇస్త్రీ చేసి ఇస్తారు. అవన్నీ తీసుకుని వెళ్ళి నందీష్కి ఇస్తే ఆ చుట్టుముట్టు గ్రామంలో ఉండే ట్రైబల్స్ అంటాం కదా, తెలుగులో ఏమంటారు అని, ఆదివాసుల దగ్గరికి వెళ్ళి అందరికీ ఇచ్చి వచ్చాడు. 400 ఫ్యామిలీకి బట్టలు ఇచ్చి వచ్చాడు ఆయన ద్వారానే వెళ్ళాం. తర్వాత ఒకసారి చెప్పాం, మా గురుగారి బర్త్డే ఆగస్ట్ 12 ఈకే గారి బర్త్డే, మళ్ళీ ఎంఎన్ గారి బర్త్డే, 7వ తారీఖు నవంబర్ కేపీకే గారి బర్త్డే, ఇవన్నీ మేము చేయాలి, మీరు ఏమైనా చేస్తారంటే తప్పకుండా అంటే అతను అక్కడ అన్నీ వండేసి ఒక ఓపెన్ ట్రక్లో పెట్టుకొని పల్లెలకు వెళ్ళి ఇచ్చేస్తాడు టీచరు. అన్నీ అతను ఒకటే చేస్తాడు. ఆయన ఉంటే వందలాది మంది విద్యార్థులు వచ్చేస్తారు. ఆ స్కూల్లో నేను ప్రశ్న చేశాను, మీకు అందరికి ఇష్టమైన టీచర్ ఎవరంటే ఒకేసారి జోరుగా నందీష్ సార్ అంటారు. ఎందుకు తెలుసా? ఆయన అలా ఉన్నాడు. సో విద్యార్థులు క్రమశిక్షణ అంటే నేను ఆ స్కూల్లో చూశాను. సో మీరు దయచేసి ఇవన్నీ పాఠాలు నేను చెప్తుండేదంటే ఇంటి నుంచి వచ్చేటప్పుడు తల్లి తండ్రికి దయచేసి కాళ్ళు నమస్కారం చేసుకొచ్చి నేర్చుకోండి. మీరు ఉన్నారంటే తల్లి నుంచే తండ్రి నుంచే, లేకపోతే మనం ఎవరు లేము, మేము కూడా లేము తల్లి తండ్రి లేకపోతే. అదే అలవాటు చేసుకోండి. తర్వాత తల్లి తండ్రి తర్వాత మనకు దైవం ఎవరంటే టీచర్లు. టీచర్లు పాదాలకు నమస్కారం చేసిన ఏం తప్పు లేదు, హాయిగా నమస్కారం చేయండి. అది నేర్చుకోండి. అది సంస్కృతి, మనకు రావాల్సిన సంస్కృతి, సంస్కారం అంటే అది. అటువంటి సంస్కారాలన్నీ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మాస్టర్ ఈకే గారు ఎటువంటి సంస్కారాన్ని అందరికీ అందించారు, మాస్టర్ తాతగారు కొత్తరామ కూడా ఎటువంటి సంస్కారం అందించారు. వాళ్ళు అటువంటి మహానుభావులు పెట్టినటువంటి స్కూల్లో మీరంతా అదృష్టవశాత్తు చదువుతున్నారు. అంటే మనందరికి కూడా కొంచెము బాధ్యత ఉంటుంది. చిన్న చిన్న విషయాలు క్రమశిక్షణ నేర్చుకోండి. గొడవలు పెట్టుకోవద్దండి, ఒకరొకరు పోట్లాడకూడదు, హాయిగా కలిసికట్టుగా జీవించాలి. కొన్ని ఏళ్ళు అయిన తర్వాత, ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆమె సునీత అని వచ్చింది, మీరు చూసారా లేదు? ఆ సునీత అనే అమ్మాయి ఈ స్కూల్లో చదివింది. కావ్యగా సునీత పెద్దవాడలే, చాలా పెద్దవాడు. మీరు అక్కడ నిలబడి మాట్లాడారు కదా ఆవిడ సునీత అని. ఆవిడ నాకు ఎలా తెలిసిందంటే, నేను వినుకొండ గురు పూజలకు వెళ్ళాను. గురు పూజలు ఎంత అవుతుంటే చెప్పాను, ఇలా కారంపూడిలో మాస్టర్ స్టార్ట్ చేసే స్కూల్ ఉంది చెప్పి. నేను ఎక్కడ వెళ్ళినా మంచి విషయాలు ఎక్కడని చెప్తా, నాకు అలవాటు అది. ఈ స్కూల్ గురించి చాలా చోట అమెరికాలు కూడా చెప్పాను మీ స్కూల్ గురించి. ఎందుకు చెప్తానంటే మంచిది ఏదైనా చెప్పాలి, అంతే క్లోజ్. భీమన్పూడి ఇక్కడ చెప్తున్నాం కదా, మరి కారంపూడి చెప్తాను కదా. అవి వేసినటువంటి డ్రామా ఎంత చక్కగా వేశారు, ఒకటి పెట్టుకొని వచ్చి పిల్లలు 1వ తరగతి పిల్లలు కదా, ఇప్పుడు అది మంచి విషయం కదా అని ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ 29వ తారీఖు వెళ్తున్నాను గుండ్లపేటలో 300 మంది టీచర్లకు నేను వెళ్ళి అడ్రస్ చేస్తున్నా. అక్కడ ఖచ్చితంగా ఈ విషయం వస్తుంది. ఎందుకంటే మంచి ఏదైనా చెప్పాలి, అలా చెప్తూ వెళ్తూ ఉండాలి. సో అందువల్ల చాలా ముఖ్యమైనది క్రమశిక్షణ. ఎక్కడ ఏది మంచిగా నేర్చుకుందాం. అటువంటి మహానుభావులు పెట్టిన స్కూల్ ఇది. మీకు ఎంత అదృష్టవంతులు ఇక్కడ చదువుకుంటున్నారు. సో క్రమశిక్షణ ప్రాథమికంగా ఒక విద్యార్థికి కావాల్సింది క్రమశిక్షణ. బాగా నేర్చుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏదో లెక్క రాలేదు, నీకు బాగా వస్తుంది, కూర్చోబెట్టి చెప్పించు. ఎందుకంటే నీ సోదరే కదా, కూర్చొని చెప్పించు. ఆ అమ్మాయికి సైన్స్ బాగా వస్తుంది, ఎవరికి ఇద్దరికి అర్థం కాలేదు, అక్కడెక్కడో పోట్లాడే వాళ్ళు కూర్చొని హాయిగా చదువుకో. ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటా మీరు ప్రాథమిక చదివితే మీకు ఒక పెద్దవాళ్ళు అయిన తర్వాత మన స్కూల్ అంటే ఏం తెలుస్తుంది. నేను రీసెంట్గా ఒక సంవత్సరం బ్యాక్ 1967వ సంవత్సరం నేను చదివిన స్కూల్కి వెళ్ళాను. ఉరవకొండ అని ఒకటి ఉంటుంది, అక్కడ వెళ్ళాను. SKZP-MP స్కూల్ అని దాని పేరు. SKZP-MP స్కూల్ పేరు ఎంత పెద్దది. అక్కడ చదివాను నేను 6వ తరగతి. నేను మా ఆవిడ, మా ఒక స్టూడెంట్ ఒక అంటారు శంకర్ ప్రసాద్ అని, పెద్దవాడు ఇంజనీర్, వాడిని పిలిచికెళ్ళాను. కారు ఆపేసి స్కూల్లో అడుగు పెడుతూ నేను నమస్కారం చేసుకున్నాను స్కూల్కి. ఎందుకంటే నేను తెలుగు మొట్టమొదటి నేర్చుకునేది 6వ తరగతిలో, అంతకుముందు నాకు తెలుగు రాదు. ఆ స్కూల్లో నేర్చుకోను. తర్వాత నేను ఎంటర్ కాగానే నాకు పక్కన ఒక రూమ్ ఉండింది, అక్కడ చదివాను నేను. అంటే నాకు తెలుగు ఎంత రాదంటే, తెలుగు టీచర్ నాకు చెప్తున్నాను, గుర్రము రాయమన్నారు 6వ క్లాస్లో. అదేమంటారు, పదాలు ఇచ్చి రాయమంటారు. నేను ఇట్లా రాస్తే అంటే ఆయన పిలిచాడు, రే గాడిద రారా అన్నాడు. పోయినాను, ఏమండి గుర్రము రాయిది గాడిద రాసావని. నాకు అర్థం కాదు. గుర్రము ఒకసారి మీరు చెప్పిందంటే బండరా రాయరా అన్నాడు. నాకు బండరా తెలీదు.
అట్లా అంటే ఏం మాస్టర్ బండి, ఎందుకంటే అదే నేను తెలుగు 6వ క్లాస్లో మొట్టమొదటి తెలుగు. బండరా అది తెలియదు, బండరా అంటే ఏం తెలియదు. బండరా అంటాడు ఆయన. మాస్టర్ గారు తెలియదు అంటే నాకు స్నేహితుడు సాయానికి వచ్చాడు, గుండప్ప అని వాడి పేరు. వాడు వచ్చి సార్ ఆయనకి తెలుగు రాదు సార్, 5వ క్లాసులో కన్నడం చదివాడు, ఇప్పుడే తెలుగు నేర్చుకుంటున్నా, అలా చెప్పకూడదు ఏమై అన్నాడు. అంటే వెళ్ళి కూర్చున్నాను. తర్వాత 3 నెలలు అయిన తర్వాత పరీక్ష వచ్చింది. పరీక్షలో పదం ఇచ్చి దానికి ఒక సెంటెన్స్ రాయమంటారు, దాన్ని ఏం మర్చిపోయాను. సొంత వాక్యాలు. దానిలో ఏం రాశారు తెలుసా? బాగా వినండి. చెవి కోసుకొనుట అని ఇచ్చారు. చెవి కోసుకొనుట నాకు తెలియదు అట్లంటే. నేనేం రాశాను తెలుసా? నేను పక్క పిల్లవాడిని చెవి కోసి నేను రాస్తే అందరూ. అది ఆయన టీచర్ వచ్చి క్లాస్లో ఆ పేపర్ తీసుకుని, ఓ మహానుభావుడు ఉన్నాడు మన క్లాస్లో, ఎందుకంటే తెలుగు టీచర్స్ అలా మాట్లాడేవారు అప్పుడు. ఓ మహానుభావుడు వచ్చాడు మనకు, వాడు ఏం రాశాడు తెలుసా? చెవి కోసుకొని అంటే మన పక్క పిల్లవాడిని చెవి కోసి తినని రాశాడు. చూడండి నేను చెప్పాడు. అందరూ నవ్వుతున్నారు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసి చెవి కోసుకొని, నాకు తెలియదు, నాకు కోసేది తెలుసు కానీ ఎందుకు వస్తుంది. తర్వాత ఇంటికి వచ్చాను, మా అక్కకి చెప్పాను, అక్కకి తెలుగు వస్తుంది. అక్క నేను రాస్తే టీచర్ అందరూ ఎదురుగా నన్ను నిలబెట్టి తిట్టారండి. అవును రా, చెవి కోసుకొని అంటే ఇష్టం రా, అట్లా నువ్వు అందరూ చెవులకు వస్తే అట్లా అంటే అలా నేర్చుకొని తెలుగు. అక్కడ వెళ్ళగానే ఆ పాత తీపి జ్ఞాపకాలన్నీ వచ్చి కళ్ళ నీళ్ళు వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రాలో వచ్చి నేను తెలుగులో ఇలాంతా మాట్లాడుతున్నా అంటే ఆ రోజు ఆ టీచర్ చెప్పిన 2 ముక్కలే కదా నేర్చుకోవాలని హఠంతో. మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది, 6వ క్లాస్లో తెలుగులో నాదే హైయెస్ట్ మార్క్స్, నేనే పొందాను హైయెస్ట్ మార్క్స్. ఎందుకంటే నాకు రాయడం రాదు, చదవడం రాదు. అలా స్టార్ట్ చేసిన 6వ తరగతి. నాకు రాయడం రాదు, చదవడానికి రాదు. అలా మొదలుపెట్టినండి. సంవత్సరం ఆఖరిలో నేను ఫస్ట్ వచ్చాను నా క్లాస్ తెలుగులోనే. అలా కష్టపడి నేర్చుకున్నాం. సో అలా మన స్కూల్ అంటే ఎప్పటికీ ఉండాలా, ఎందుకంటే అదే దేవాలయం. మనం నేను వెళితే ఇప్పుడు తమాషా చేసేది, చూడు మీ అంకల్ ముఖం ఎంత అయిపోయిందని చెప్పింది అంటే తమాషా ఎందుకంటే అక్కడ చదివిన చిన్న జ్ఞాపకాలు. ఇంత పిల్లలుగా మేమంతా అక్కడ ఆడాము, తిరిగాము, అక్కడ తింటే ఐస్ క్రీమ్ తినింది, వేరుపళ్ళు అంటారు అవి తినింది, ఆ ఫుట్బాల్ ఆడింది, రేగుపళ్ళు తినింది, ఫుట్బాల్ ఆడేది, ప్రతి ఒక్కటి అలా వచ్చేస్తాయి జ్ఞాపకం. అందుకే ఎప్పుడూ మర్చిపోకూడదు మనం చదివినట్టు. మీరు ఇంత మంచి తీపి జ్ఞాపకాలు తీసుకొని అంత పెద్దవాళ్ళు అయిపోయారండి. ఇక్కడ వచ్చినప్పుడు మీకు తెలిసి ఎంత ఆ సునీత అలా వచ్చింది. ఈవేళ వినకొండలో నేను లెక్చర్ ఇస్తుంటే మీ స్కూల్ గురించి చెప్పాను. అక్కడ స్కూల్ పెట్టారు, మా శ్రీకే గారు, తాతయ్య గారు అంతా కలిసి పెట్టారమ్మా, చాలా బాగుంది స్కూలు, వెళ్ళొచ్చాను అని అంతా చెప్తుంటే ఆవిడ మధ్య స్పీచ్లోనే సార్ మాది సార్, మా ఊరు సార్, అది కారంపొడి అని చెప్పింది. అంటే అవునమ్మా మీ ఊరే, సంతోషము, వాడు అక్కడ జరిగే కార్యక్రమం వస్తావా అన్నాను. అంటే తప్పకుండా వస్తాను మాస్టర్, నిన్న విజయవాడకు వచ్చింది, ఈరోజు కారంపొడికి వచ్చి ఇప్పుడు వెళ్తాను. అలాగే మీరందరూ కూడా మీ స్కూల్ అంటే మాది అని రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి. ఎందుకంటే మీరు ఎంత పెద్దవాళ్ళైనా రేపు కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఇంకోటి ఏది ఏమైనా మీరు ప్రాథమిక విద్య పొందింది ఎక్కడ? ఇది బాలభాను స్కూలు. మీకు చెప్పించినటువంటి గురువులు దండం పెట్టండి. ఒక్కటి చెప్పి ఆపేస్తాను. మాస్టర్ పార్వతి కుమార్ గారు అనంతపురంలో చదివారు. ఆయన అనంతపురంలో పొట్టి శ్రీరాములు స్కూల్ అనే స్కూల్లో చదివారు. ఆయన నన్ను అలాగే పిలిచుకెళ్ళారు. వెళ్ళి ఆయన అని చెప్పాను, నేను ఇక్కడ డ్రామా వేసేవాడిని, ఈ క్లాస్లో ఉండేవాడిని, ఎంతో సంతోషం. ఆయన కూడా 6, 7, 8 చదివారు ఆ స్కూల్లో. చెప్పేసి ఆ స్కూల్కి చాలా చేశారు. ఆయన ఒక పెద్ద ల్యాబొరేటరీ కట్టించేసి అందరికీ ఫ్రీ కంప్యూటర్స్ ఇప్పించారు. బెంగళూరు వాళ్ళంతా కంప్యూటర్స్ ఇచ్చాము. వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఇలా చెప్తూ అక్కడ కూడా విద్యార్థులు టీచర్స్ అని నేను చెప్పాను. నాకు లెక్కలు చెప్పించినటువంటి లింగారెడ్డి సార్ అని చెప్పాను నేను. ఆయన అంటే మాకు చచ్చే భయం, వణుకు పుట్టేది ఆయన చూస్తే. ఇంత ఎత్తుగా ఆజానుభావుడు, ఆయన వేళ్ళు ఇంత ఉండేదే. అప్పుడంతా కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అని ఉన్నది. తప్పు చేశారే రారా అంటుండే. ఆయన రారా అనగానే మాకు డబ్బని, ఎందుకంటే ఎక్కువ కొట్టేవాడు కదా, ఆయన చూస్తేనే భయం వేసేది. సరే అంతేకాదమ్మా, ఎస్ఎల్సి పరీక్ష వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవారు ఆయన. ప్రతి ఎస్ఎల్సి విద్యార్థి ఇంటికి వచ్చేవాడు. రే గాడిద లేచినావేం రా అంటుండే. మాస్టారు లేచి చదువుతున్నాను. 35 మంది, 40 మంది, 50 మంది ఒక సెక్షన్లో ఉంటే ఆయన సెక్షన్లో ఉండే ప్రతి విద్యార్థి దగ్గర అలా వెళ్ళేవారు. పొద్దున 5 గంటలకు వచ్చేసారు ఆయన. ఆయన వస్తున్నాడంటే మేము లేచి చదవాలని లేకపోయినా లింగారెడ్డి సార్ వస్తారని చదువుతాను.
అంత భక్తితో పిల్లలు పెట్టి ఆయన చదివించాడు. ఆయన పేరు చెప్పారు. చేయగా నాకు తెలియకుండానే ఆవిడ పిన్నమ్మ ఒక ఆవిడ ఉంది, ఆవిడ వెళ్ళి చెప్పింది, ఆయన ఎవరో వచ్చారు జోషి అని, ఆయన మీ పేరు చెప్పారు బాబు అని. ఎవరు అని, ఆమెను ఉరవకొండ అంటే, మళ్ళీ ఉరవకొండ వాళ్ళు నాకు ఎంతోమంది విద్యార్థి నాకు తెలియదు అన్న. ఆవిడ నెక్స్ట్ డే కూడా ప్రోగ్రామ్ వచ్చి అడిగింది ఎవరు అంటే, నేను చెప్పాను బ్యాంక్ మేనేజర్ కొడుకు అని చెప్పండి. ఆవిడ వెళ్ళి చెప్పింది బ్యాంక్ మేనేజర్, వాడా జోషినా అని. అంటే ఒక విద్యార్థికి ఒక గురువుకు ఎన్నేళ్ళు తెలుసా? దాదాపు 45 ఏళ్ళ తర్వాత కూడా నా గురువు నేను స్మరిస్తాను, ఏ రోజుకు స్మరిస్తాను. అది గురువులు అంటే తెలుసుకోండి. మీ జీవితాంతము తెలుగు ఎంతవరకు మాట్లాడతారో అంతవరకు ఆవిడ జ్ఞాపకం ఉండాలి, జీవితాంతం. ఎందుకంటే ఆవిడ నుంచే మీకు తెలుగు వచ్చేది, రాదు. సో ఇలా గురువుని బాగా స్మరించుకోండి, గురువుని ఆరాధించండి, గురువు చెప్పే మాటలు బాగా వినండి. ఇలాంటి పెద్దలు వచ్చి చెప్పినప్పుడు అన్నీ బాగా వినండి. ఎందుకంటే అన్నీ చూసి తెలిసి చెప్పేవాళ్ళు ఇక్కడ వచ్చేవాళ్ళు, తెలిసిందా? సో అలా మీరు మంచి క్రమశిక్షణతో మంచి విద్యార్థుల్లాగా మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మాస్టర్ గారిని నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ టీచర్ బృందానికి, పెద్దలైనటువంటి వీళ్ళకి అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నా. సెలవు. స్వస్తి.